సాంప్రదాయ నృత్య కళలను భావి తరాలకు అందించేందుకు ప్రోత్సాహం అవసరమని ప్రముఖ నృత్య కళాకారిణి భాగవతుల జగజ్యోతి పేర్కొన్నారు. రమణయ్యపేట ఏపీఐఎస్సీ కాలనీలో అడబాల ట్రస్ట్ ఆధ్వర్యంలో జాతీయ నృత్య దినోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా జగజ్యోతి మాట్లాడుతూ ఆదిమానవుని దగ్గర నుంచి నేటి సమాజం వరకు నాట్యం వివిధ రూపాల్లో మానవాళి వికాసానికి తోడ్పడుతుందన్నారు. అనంతరం ట్రస్ట్ చైర్మన్ అడబాల రత్నప్రసాద్ ఆధ్వర్యంలో జగజ్యోతిని ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ శిరీష, గణేష్, డాక్టర్ కె వెంకటరమణ, కుమార్ యాదవ్, ఎస్ శ్రీ నగేష్, బుద్ధరాజు సత్యనారాయణరాజు, పూర్ణ, రాఘవరావు తదితరులు పాల్గొన్నారు. కొడుకుని అంటే ఒక రత్నాన్ని నిక్కమేనమ్మని నీలమని ఒక్కటి చాలన్నట్టు మా గణేష్, అంతేకాక సరిగమపాలో బెస్ట్ వచ్చినటువంటి సరిగమపా తెలుసు కదా అందరికీ, దాంట్లో చాలా బెస్ట్, మంచి సింగరు, మంచి నృత్య కళాకారుడు కూడా. రెండును కోడలు కూడా అనన్య కదా, అనన్య తను కూడా మంచి నృత్య కళాకారిణి. వీళ్ళు ప్రతి మన అయ్యప్ప స్వామి గుడే కాదు, సూర్యకళ మంది కానీ దండు కళాక్షేత్రం వీటిలో కూడా నృత్యోత్సవం. ఇప్పుడు కూడా రేపటి రిహార్సల్స్ నృత్యోత్సవం ఉండి కూడా మన కోసం వచ్చారు ప్రత్యేకంగా ఈ మన జగజ్యోతి గారు. జగజ్యోతి గారు భాగవతుల వంశం నుంచి వచ్చినటువంటి ఒక భాగవతాలైనటువంటి ఆయన హరికథ, అలాగే వైలిన్ విద్వాంసులు, అటువంటి విద్వాంసుల కుటుంబంలోంచి వచ్చినటువంటి భాగవతుల వంశం నుంచి మన జగజ్యోతి గారు, వారి కొడుకు గురించి చెప్పాం. అయితే ఈవిడ సోదరి కూడా చాలా విశిష్టం. మన నగరంలో ఎంతోమందికి నృత్యాంజలి, ఆ నృత్యాంజలి ఎంతో విశిష్టంగా ఎంతోమంది గురువుగా ఉన్నటువంటి లోకేష్ మాస్టర్ అంటే అందరికీ తెలుస్తుంది. ఆయన ఎన్నో సంగీత వీటిలో మా గోదావరి పాటకు కూడా ఆయనే చేశారు. నాకు విశిష్టంగా అప్పటి నుంచి భాషలతో బాగా అనుబంధం ఉంది. నేను మ్యూజిక్ కూడా అక్కడ నేర్పేదాన్ని. బహుశా మీ డాన్స్ చాలా లేట్ అయింది, బట్ భాషకి నాకు బాగా అనుబంధం ఉంది. కాబట్టి ఈ చదువుతో పాటు భాషల మీద నాకు ఒక కంప్లైంట్ ఉండదు, అన్ని చోట్ల నుంచి ఉన్నారు. కాకపోతే ఇప్పుడున్న స్కూలింగ్ సిస్టంలో నాకున్న చిన్న కంప్లైంట్ ఏంటంటే మార్నింగ్ 7 to ఈవినింగ్ 7 డాన్స్, మ్యూజిక్ ఇలాంటివన్నీ నేర్చుకోవడానికి పిల్లలకి అవకాశం లేదు. సో నెక్స్ట్ జనరేషన్ అయినా అంటే సార్ ఇందాక సార్ చెప్పినట్టు 5-6 hours కన్నా కాన్సన్ట్రేషన్ ఎక్కువ పే చేయడం చదువులు ఎంత బాగా చదివేవాళ్ళైనా సరే, మధ్యలో కొంచెం రిక్రియేషన్ కోరుతారు. ఆ రిక్రియేషన్కి మనం సంథింగ్ యూట్యూబ్ చూస్తాము, లేకపోతే ఇంకేరియా చూస్తాం. దాని బదులుగా ఈ సంగీతం, ఈ డాన్స్, దీనికి సంబంధించింది అంటే మీకు బోర్ కొట్టకుండా ఉండేవి కూడా ఉన్నాయి. ఫోక్ డాన్సులు ఉంటాయి, ఇంకా సంథింగ్ ఇంట్రెస్ట్ ఉంటే స్పెషల్ సాంగ్స్ ఉంటాయి. అలాంటి కళ మీద కూడా కొంచెం దృష్టి సాధిస్తే ఇలాంటి తెలివైన పిల్లలు ఇంకా 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 సంస్కృతిని కూడా డెవలప్ చేసేలాగా తయారవుతారు. అండ్ స్టడీస్కి మీ జనరేషన్ ఎంత కష్టపడి చేస్తున్నారు అనేది, అంటే స్టడీస్లో ఇంకా ఈజీ కాన్సెప్ట్ 4 hours చదివే కానీ 3 hours చదివితే ఇంకా ఎంత బాగా గెయిన్ చేయొచ్చు. ఇలాంటి కాన్సెప్ట్స్ అయినా కనిపెట్టి మీ నెక్స్ట్ వాళ్ళకి సజెషన్